ఓవరాల్‌గా ఇప్పుడు 2 వైపుల వెర్షన్స్ రోజు జరుగుతున్నదే అక్కడ కూడా జరిగింది. ఇందులో ఓ రకంగా జగన్‌కి అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకు అంటే వీళ్ళు చెప్తున్నటువంటిది ఇది వాస్తవంగా ఏ యాక్సిడెంట్ జరిగినా ఆ కన్సర్న్డ్ డ్రైవర్‌కి ఖచ్చితంగా కేసు ఉంటది. కానీ అందులో అవును. కూర్చున్న వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి ఏ చట్టము చెప్పలేదు. ఏ రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే మనమేం పక్కనున్న వాళ్ళు మనం డ్రైవ్ చేయం కదా! డ్రైవ్ చేసే వ్యక్తి తేడా చేస్తే మనం కూడా పోతాం. డ్రైవర్ అవును. సరిగ్గా నడపకపోతే మనం కూడా పోతాం పక్కన కూర్చున్నోళ్ళం కూడా. హ్మ్. అప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే మన మీద మనం కేసు పెట్టుకోవాలా? కామన్ సెన్స్‌తో అదే కదా! ఆలోచిస్తే. హ్మ్. అక్కడ అవును. జగన్ కారు కింద పడ్డాడు, అతను అమానవీయుడు. ఇంతవరకు అంటే మనం ఏదైనా సరే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళకూడదు. హ్మ్. ఈళ్ళు కావాలనుకున్న ప్రచారం వచ్చేసింది. జగన్ హ్మ్. దుర్మార్గుడు, రాక్షసుడు, అరాచకవాది, అన్యాయవాది, పట్టించుకోడు తన కార్యకర్తల్ని ఇలాంటివి చెప్పాలనుకున్నారు. జరిగిపోయింది. హ్మ్. వాళ్ళు కోరుకున్నది జరిగిపోయింది. ఎనఫ్ వదిలేయాలిక. హ్మ్. పట్టుకొని హ్మ్. సాగతీస్తే ఈ ఎదురు దెబ్బ చెంప చెళ్ళుమనిపించేలా వచ్చింది ఈ పదం. అంటే ఆళ్ళు కోరుకున్నది అవ్వాలంటే జగన్ జైల్‌లో పెట్టాలి కదా! జైల్లో అది కదా పెట్టడానికి ఇప్పుడు ఇది ఆళ్ళు కోరుకున్న పనికిరాదని టైము. ఆళ్ళకి తెలుసు. తెలియనంత అమాయకులు కాదు. హ్మ్. ఈ హ్మ్. కథ